అరే దర్బాబు, నాకు ఒక 10,000 రూపాయలు అప్పు కావాలరా. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? రై, కానీ ఒక మంచి సజెషన్ ఇవ్వగలను. నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్నాను. అతనితో చెప్పి నీకు ఒక వాటర్ ప్లాంట్ లైసెన్స్ ఇప్పిస్తాను. క్యాన్కి 25 రూపాయలు. బోర్ వాటర్ కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి అమ్మితే చాలు, నెలకు 4 లక్షల రూపాయల లాభం. రేయ్, నేను నిన్ను అప్పు అడిగాను గానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడగలేదురా. మురికి నీటిని మంచి నీళ్ళు అని చెప్పిన జనం తాగుతారేమో గానీ తప్పు చేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. అబ్బా నీతిరాజా, నువ్వు మారవా? మనల్ని పుట్టించిన దేవుడు మారలేదు, నన్ను కన్నా అమ్మ నాన్న మారలేదు. నేనెందుకు మారతానరా? అందుకే ఎవరు సబ్బుతాడు తోముకోవాలి. పక్క సబ్బుతో తోముకున్నాం అనుకో దొరదలు వస్తాయి. పుట్టినరోజు కూడా నువ్వు ఉన్నా కదా గోకడానికి. నీతు అంటే ఎవరమ్మా? నేనేనండి. ఎక్కడి నుంచి వచ్చింది? భలే అడ్రస్ ఇచ్చారమ్మా. నమస్కారం అమ్మా. పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ పాపా, లేచిపోదామా? ఏ, ఇది లేడీస్ సీట్. లేగా. ఎందుకు లగాలి? జెంట్స్ తో సమానంగా లేడీస్ అన్నారు కదా, అందుకని లగన. అంతే. మీకు విషయం చెప్పనా? ఒకప్పుడు లేడీస్ ది కింద చెయ్యి, జెంట్స్ ది పై చెయ్యి. ఇప్పుడు జెంట్స్ ది కింద చెయ్యి, లేడీస్ ది పై చెయ్యి. అందుకని సీట్ ఇవ్వను. అంతే అంతే. యదవ లాజికల్ చెప్పకే. నువ్వు ఇలా మాట్లాడినందుకు పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే పగిలిపోయేది. రేయ్ లేలే. ఏ పోరా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. టికెట్ టికెట్. పొద్దున్న ఎవడో తలుపు కొట్టేది ఇంటి వాడు రైంటాడు. చంపేస్తాను కొడుకుని. చెయ్యండి రాసాయంగా. ఎవడో కనపడుతుందండి. రూమ్ లో ఎంతమంది ఉంటారా? 4 ఉంటాం సార్, మీరుంటే 5 ఉంటాం సార్. ఏంటి సెటారా? పగిలిపోతుంది. రామరాజు గారు ఎక్కడరా? బొజ్జున్నారు సార్. లేపో. లేపేస్తారు. రామరాజు లేకరా, లేకు. ఎస్ఐ గారు వచ్చారు నీకోసం. చెప్పండి సార్. ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావంట? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. హలో, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు. ఏంట్రా సౌండ్స్? ఫిగరా? మా కాముడు సార్. కాముడా? నాకు అలా అనిపించట్లేదే. అక్కడ ఏదో కామకేళి జరుగుతున్నట్టుంది. కాదు సార్, పాపం సార్, కష్టపడి కొట్టుకుంటున్నాడు. కష్టపడి కొట్టుకుంటున్నాడా? ఏంటది? వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్. మీరు బయట కనిపెట్టారు సార్. ఇప్పుడు చూడు, ఈ సెన్సే మార్చేస్తా. ఛే! నువ్వు అసలు మనిషివేనరా? బయటిరా దరిద్రుడా. మలబద్ధకమా? ఏం కంగారు లేదులే. జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడు, చూపించుకో. మీకు సేమ్ ప్రాబ్లమా సార్? ఏమ్మా, స్వామి వివేకానందలాగా నీతి కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. ఇంకోసారి నేను వస్తే బాగుండదు. జాగ్రత్త. వెళ్ళిపోయాడు బాబు. అమ్మయ్యా. ఒరే బావా, నువ్వు అమ్మాయి నడిపిస్తున్నావా? లేదురా, ప్రేమిస్తున్నాను. రేయ్, ఈ రోజుల్లో ప్రేమించడం అంటే కామించడమేరా. అది ప్రేమ వేరు తెలియని వాళ్ళు చేసే పనిరా. అవునరా మామ, మన కామేష్ గారు చెప్పేసి నిజమేరా. మనం కళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, వాళ్ళు సెలతో 4 అబ్బాయిలు లైన్ పెడతారా? నీచిగా మాట్లాడకండి రా. రే, వాళ్ళు చెప్పేది నిజమేరా. రాత్రిలో సెల్ ఫోన్ తో పరిచయమే, మార్నింగ్ పార్క్ లో మీటే, సాయంత్రం షాపింగ్ చేసేంత వరకు తెలియదురా అది అన్న అంటుందని. రాయ్, మీలాంటి నీచమైన వాళ్ళని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి అలాంటిది కాదు. రేయ్, ఇప్పుడు నీది LKG లవరా, ఇలాగే ఉంటుంది. PhDకి వచ్చిందో తెలుస్తుంది. మనకి మిగిలేది పువ్వు బీరకాయ అని. రాయ్, ప్రపంచంలో అమ్మాయిలందరూ అనుమానించుకుంటూ పోతే అమ్మని ఎక్కడి చెల్లని అనుమానించాలి. అప్పుడు మనకి చివరికి మిగిలేది ఆ బీరకాయరా. రే, నా క్యాలిక్యులేషన్ ప్రకారము ప్రతి అమ్మాయికి 3 అబ్బాయిలు, ప్రతి అబ్బాయికి 4 అమ్మాయిలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు. నచ్చిన వాడు దొరకగానే ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయించారు, సారీరా ఇదిగో నీ సిమ్ అని ఖర్చుపిచ్చిపోతారు. ఇంకా మనం నమ్మకపోతే ఒక డమ్మీ పెళ్లి కార్డు తయారు చేసి పలానా ఏలూరు రాజుతో పెళ్లి అని ఊరు వదిలి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా ఉండే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకో.